మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం అంటే నాటకం ఉంటావా? క్షమించానని ఒక్క మాట చెప్పి నీ చేత్తో ఆ ఫ్రూట్ జ్యూస్ నక్షత్రకి మురారి. మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఎడబాటు ఉండదు. మీ కాపురం హాయిగా సాగిపోతుంది. క్షమించు మురారి. అత్తయ్య, అవంతి, నక్షత్ర. అత్తయ్య, నక్షత్ర, ఇప్పుడు నీకెలా ఉంది? నువ్వసలు భోజనం మానేయడం ఏంటి? ఏ సమస్య అయినా మాట్లాడాలి, పరిష్కరించుకోవాలి. అంతేగాని ఇలా నీ పంటాలు పట్టుదల్లు తిండి మీద చూపిస్తావా? దుర్గగారు, మనస్సు విరిగిపోతే, విరక్తి చెందితే ఎవరైనా ఇలాంటి పనే చేస్తారు. ఇంకా నయం ఏ అఘాయిత్యానికి పాల్పడలేదు. నక్షత్రాన్ని అర్థం చేసుకుని క్షమించానని ఒక్క ముక్క మురారి చెప్పుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేదే కాదు. మురారి, ఏంట్రా ఇది? అత్తయ్య, మురారి తప్పేమీ లేదు. తన మనసును నేనే అంతగా గాయం చేశాను కనుక వెంటనే మురారి నన్ను క్షమించలేడు. నక్షత్ర, క్షమాపణ కోరుతున్న నువ్వే మురారి క్షమించలేడని చెప్తున్నావు. మురారి మనసు అంత అర్థం చేసుకున్న దానివి నీకిలాంటి పంతం ఎందుకు? మురారి, జరిగిందేదో జరిగిపోయింది. నీ మనసు గాయం చేశానని తనే చెప్తోంది కదా. నీ క్షమాపణ కోసం తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. నక్షత్రని క్షమించు మురారి. అమ్మా, వీళ్ళిద్దరిని ఇంట్లోకి రానివ్వకుండా శాశ్వతంగా బయటికి పంపించేస్తే వచ్చి బతిమాలుకున్నారు. నువ్వు చెప్పావని వీళ్ళని లోపలికి రానిచ్చాను. ఇప్పుడు క్షమాపణ కూడా యాక్సెప్ట్ చేయమంటావు. మనస్ఫూర్తిగా తన్ను నా భార్యగా ఫీల్ అవ్వలేనప్పుడు, మనస్ఫూర్తిగా క్షమించడానికి నా మనసు ఒప్పుకున్నప్పుడు ఎలా క్షమించాలమ్మా? భార్యాభర్తల బంధం అన్నాక తెలిసి తెలియకో ఒకవైపు నుంచే తప్పులు జరుగుతాయి, ఒకవైపు నుంచే మనస్పర్ధలొస్తాయి. అప్పుడు మనసుకు కష్టంగానే ఉంటుంది. అలా అని ఆ బాధని జీవితాంతం భరించకూడదు. ఒక్కోసారి గాయపడిన మనసుతోనే క్షమాపణ చెప్పాలి. గాయం పూర్తిగా నయమయ్యాక క్షమిస్తాను అంటే దానికి జీవితకాలం పట్టొచ్చు. ఆ మనిషి దూరం కూడా అయిపోవచ్చు. మనుషుల్ని దూరం చేసుకున్నాక ఇక ఆ మనిషి క్షమించినా ఒకటే, క్షమించకపోయినా ఒకటే. అర్థం చేసుకోరా? అది కాదమ్మా. మురారి, నేను చెప్పింది చెయ్యి. నక్షత్రని క్షమించే, జ్యూస్ తాగించు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? క్షమించానని చెప్పు. చెప్పు మురారి. క్షమించానని చెప్పు మురారి. ఆ మాట కోసం నక్షత్ర చాలా రోజుల నుంచి ఎదురు చూస్తుంది. మురారి, క్షమించాను. జాగ్రత్త. మురారి, ఇది కల కాదు కదా, నిజమే కదా? ఇది నిజమే నక్షత్ర. థ్యాంక్ యూ మురారి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక్కసారి నక్షత్ర నిన్ను క్షమించాను అని చెప్పవా? నక్షత్ర, నిన్ను క్షమించాను. ఆ జ్యూస్ తాగు. తీసుకో. చాలా థ్యాంక్స్ మురారి. అమ్మా నక్షత్ర, మొత్తానికి నువ్వు కోరుకున్నట్టే మురారి నిన్ను క్షమించేశాడమ్మా. చాలా సంతోషంగా ఉందమ్మా. రఘురాం గారు, తనకి మెడిసిన్స్ రాసిస్తాను, మీరు బయటికి రండి. అలాగే.
సరదాగా కాసేపు వీడిని ఏడిపించాలి. ఏడిపించాలంటే ఏం చేయాలి? ఈ రోజంతా నేను బిజీగా ఉన్నట్టు వీడిని అస్సలు పట్టించుకునే తీరికే లేనట్టు నటించాలి. నా కాబోయే శ్రీమతి మేడం, కాల్ ఆన్సర్ చేయండి. మీతో లవ్లీగా రొమాంటిక్గా మాట్లాడి చాలా నిమిషాలు గడిచిపోయాయి. నాకైతే అవి నిమిషాలుగా కాదు, కొన్ని నెలలు గడిచినట్టు అనిపిస్తోంది. కాల్ ఆన్సర్ చేయండి మేడం, ప్లీజ్. నేనెందుకు మాట్లాడతాను? నేను చాలా బిజీ. కట్ చేస్తా. కాల్ కట్ అయిందా మేడం? కట్ చేశారా? నోను, నా కాల్ ఎందుకు కట్ చేస్తారు? ఫోన్ సైలెంట్లో ఉందనుకుంటా. మళ్ళీ చేద్దాం. ఎంత ప్రేమో నేనంటే. అదేంటి మేడం కాల్ కట్ చేస్తున్నారు? అంత బిజీగా ఉన్నారా? ఎంత బిజీగా ఉంటే మాత్రం నాతో ఒక 2 minutes మాట్లాడి ఆ తర్వాత తన పనిలో ఏమైనా ఉంటే చూసుకోవచ్చు కదా. ఆయన ఇప్పుడు నేనెవరిని? తన కాబోయే భర్తని. కుమారి సౌందర్య శ్రీమతి చరణ్ కాబోతోంది. నా కాబోయే శ్రీమతికి నేనంటే ప్రాణం. ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు మేం ప్రేమలో పడ్డాక వేరు. నాతో మాట్లాడడానికి, నాతో టైం స్పెండ్ చేయడానికి సౌందర్య మేడం ప్రయారిటీ ఇస్తారు. తన ముందు ఎన్ని అర్జెంట్ వర్క్స్ ఉన్నా నా కోసం పోస్ట్ పోన్ చేస్తారు. అమ్మో, ఇన్నిసార్లు కాల్ కట్ చేసినందుకు నన్ను పెళ్లి చేసుకోకుండా పోతే కాల్ లిఫ్ట్ చేస్తా. హలో మేడం, మీరెంత బిజీగా ఉన్నా నా కాల్ ఆన్సర్ చేస్తారని నాకు తెలుసు. మనిద్దరి మనసులు కలిశాక మీ మనసు ఒకటి, నా మనసు ఒకటిగా ఆలోచించటం మానేశాయి మేడం. ఇక నేనేం ఆలోచిస్తుంటానని అక్కడ మీరదే ఆలోచిస్తుంటారు. మీరేం ఆలోచిస్తుంటారు అదే నేను ఆలోచిస్తాను. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ఇష్క్ అంటే, ఇదే కదా. హలో హలో చరణ్, నేను హలో అనగానే నాన్ స్టాప్ గా నువ్వు అలా మాట్లాడుతూనే ఉన్నావేంటి? ప్లీజ్ స్టాప్. అదేంటి మేడం? నేను కాస్త బిజీగా ఉన్నాను, నేను తర్వాత చేస్తాను. ఇది చెప్పడానికే కాల్ ఆన్సర్ చేశాను. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? ఇక్కడ ఫ్యూజులు ఎగిరిపోయాయి. అదేంటి? నేను మీ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పోయాయి. అర్థం కాలేదు. అర్థం కాలేదా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మీ ముందు ఎన్ని పనులున్నా నా కోసం ప్రయారిటీ ఇస్తారనుకుంటే, బిజీగా ఉన్నాను అన్న ఒక్క మాటతో నా అంచనాలన్నీ అప్సెట్ చేశారు కదా మేడం. అప్సెట్ చేయడం ఏంటి? ఏంటి అంత అర్జెంట్ విషయం? అయినా ఇందాకే కదా మాట్లాడాను. ఇందాక మాట్లాడారా? ఇందాకంటే ఎప్పుడో 1 hour క్రితం మాట్లాడారు. 1 hour అంటే 60 minutes. 60 minutes అంటే 60 into 60 seconds. That is equal to 3600 seconds. అంతసేపు మీతో మాట్లాడకుండా 3600 seconds పాటు గడపడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? నిజంగా అంత కష్టమా? చాలా అంటే చాలా కష్టం. ఏం చేద్దాం మరి? పెళ్లి ప్రీపోన్ చేద్దామా? పెళ్లి ముహూర్తం ముందుకు తీసుకొద్దామా? నా ఉద్దేశం అది కాదు మేడం. పెళ్లి ముహూర్తం దాకా ఉన్న ఈ విరహాన్ని, దాహాన్ని ముద్దులతో, మాటలతో తీరుస్తుంటే బాగుంటుంది కదా. కుదరదు మేడం. మీరు మరీ అంత సీరియస్ గా కట్ చేసినట్టు మాట్లాడకండి. నేను అసలు తట్టుకోలేను. ప్లీజ్. అరే, బిజీగా ఉన్నానంటే అర్థం చేసుకోవేంటి? సారీ మేడం. ఏదో ఆతృత కొద్దీ ఎక్సైట్మెంట్తో చేశాను.
సారీ. మీరు ఫ్రీ అయ్యాకే చేయండి. అలాగే, థ్యాంక్స్. మీకు కూడా థ్యాంక్స్. బాయ్. పాపం చాలా హట్ అయినట్టున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఇంకే రాత్రి అస్సలు నిద్రపోడు. చరణ్. మేడం, మేడం మీరు కావాలని నా నాటు పట్టించారు కదా. దిస్ ఇస్ టూ మచ్ మేడం. నేను చాలా హర్ట్ అయ్యాను తెలుసా. అయ్యో, ఐమ్ సారీ చరణ్. నేను కోప్పడితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని చిన్న ట్రైల్ వేశాను. నిజంగానే నువ్వు చాలా హర్ట్ అయ్యావు. ఐమ్ సో సారీ. భలే వారే మేడం, కాసేపు నా గుండె పిండేసినట్టయింది తెలుసా. మీరు నన్ను కోపడితే తట్టుకోలేను. మీకు కోపం తెప్పించేలా అస్సలు విసిగించను. నువ్వేంటో నాకు అర్థమైంది చరణ్. ఇంకా నీ ఫీలింగ్స్ నాకు తెలియవా? ఈ మధ్యాహ్నానికో సాయంత్రానికో మన వెడ్డింగ్ కార్డ్స్ రాబోతున్నాయి. తొందరలో మన వెడ్డింగ్ జరగబోతుంది. కొద్ది రోజులు ఓపిక పట్టు, సరేనా? మావయ్య, కళ్యాణ్ రాముడు, జానకి ఎక్కడా? సౌందర్య. వస్తున్నాను పెద్దమ్మా. సౌందర్య. పెద్దమ్మా, పెళ్లి పనులు మొదలయ్యాయో లేదో అప్పుడే నీ ముఖంలో పెళ్లి కళ్ళు వచ్చేసింది. ఇక పెళ్లి శుభలేఖలు కూడా ప్రింట్ అయ్యాయి. మొదటి శుభలేఖ పూజ గదిలో దేవుడి ముందు పెట్టాలో లేదంటే గుడికి వెళ్లి మన ఇలవెల్పు స్వామివారి ముందు పెట్టాలో మీరు నిర్ణయిస్తే అలాగే చేద్దాం మావయ్య. గుడికి వెళ్లి పూజ జరిపిస్తే మంచిదే కదమ్మా, అలాగే చేద్దాం. అయితే ఒకసారి శుభలేఖ చదువుతాను మావయ్య. మీ మనవరాలు ఎంతగా మురిసిపోతుందో చూడండి. జానకి, జానకి అక్క, నేను చిన్న పనిలో ఉన్నాను, నాకిక్కడికి వినపడుతుంది. నువ్వు శుభలేఖ చదువు, అంతా శుభమే జరుగుతుంది. అలాగే జానకి, ఇది పట్టుకో. నేను చదువుతాను. మాధవరం వారి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశి మరియు త్రయోదశి తేదీ 21/4/2025 సోమవారం ఉదయం 3:51 ఉత్తరాషాఢ నక్షత్రయుక్త కర్కటాలగ్న పుష్యరాశి అందు మా కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సౌందర్యను చిరంజీవి చరణ్ బాబుకిచ్చి వివాహము జరుపుటకు దైవజ్ఞులు శుభముహూర్తము నిశ్చయించినారు. ఏ సౌందర్య, మురిసిపోకు. ఈ పెళ్లి జరగనివ్వను. శుభలేఖలో రాత ఎప్పటికీ నీ తలరాతగా మారదు. ఈ నందినికి దక్కని చరణ్ని ఎవ్వరికీ దక్కనివ్వను. కావున తామెల్లరూ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి నూతన వధూవరుల్ని ఆశీర్వదించి భోజన తాంబూలాలను స్వీకరించి మమ్ము ఆనందింపజేయవలసిందిగా ప్రార్థన. అమ్మా దుర్గా, ఈ శుభముహూర్తంలో ఏ ఆటంకం లేకుండా నా మనవరాలి పెళ్లి జరిగిపోతుంది. చాలా సంతోషం అమ్మా. మావయ్య, జానకికి బాగవ్వడం, సౌందర్యకి వెంటనే పెళ్లి కుదరడం, ఈ ఇంటిని పట్టి పీడించిన మహేంద్ర విశాలాక్షలతో పాటు ఆ రాజశేఖర్కి శిక్ష పడ్డం అన్నీ జరిగిపోయాయి. ఇక ముందైనా ఏ కష్టం లేకుండా మన కుటుంబం సంతోషంగా ఉండాలి. నీ నోటి వాక్కు ఫలించాలమ్మా, అంతా శుభమే జరుగుతుంది. ఫోన్ వస్తుంది సౌందర్య. మావయ్య, జానకొచ్చాక తనకివ్వండి. ఇంపార్టెంట్ ఆఫీస్ కాల్ వచ్చింది, నేను మాట్లాడుస్తాను. అలాగేనమ్మా. హలో, చెప్పండి.
శుభలేఖలు వచ్చాయి. జానకి, కళ్ళారా శుభలేఖ చూడమని చెప్తున్నాడు. చూడు జానకి. శుభలేఖ నచ్చిందా అమ్మా? అమ్మ సౌందర్య, అందమైన తెలుగు భాషని, పెళ్లి పిలుపుల్ని కూడా ఈ రోజుల్లో డిజిటల్ ఇన్విటేషన్గా మార్చి ఫోన్లో పంపిస్తున్నారమ్మా. పెద్దయ్య గారు చాలా బాగా చెప్పారు. ఒకప్పుడు బంధువులందరూ అప్పుడప్పుడు కలుస్తుండేవారు. ఇప్పుడు పెళ్లిళ్ళకి, పుట్టినరోజులకి మాత్రమే కలుస్తున్నారు. కనీసం ఇలాంటి సందర్భాల్లోనైనా సాంప్రదాయబద్ధంగా మన పాత పద్ధతుల్ని పాటించాలమ్మా. ఈ పెళ్లి చాలా ఘనంగా జరిపిద్దామమ్మా. ఏ ముసలి, ఈ పెళ్లి చూడటమే నీ ఆఖరి కోరిక అయినట్టు సంబరపడిపోకు. ఇప్పుడు మీరు పెట్టించింది పెళ్లి ముహూర్తం కాదు, దీని చావు ముహూర్తం. అమ్మా జానకి, ఈ రోజే గుడికి వెళ్ళి స్వామివారి పాదాల ముందు మొదటి శుభలేఖ పెట్టి పూజ జరిపిద్దామమ్మా. పెళ్లికి ఇంకెంతో టైం లేదు. అందరికీ శుభలేఖలు పంచాలమ్మా. నువ్వు సౌందర్య గుడికెళ్ళి రండి. గుడికా? అవునమ్మా. గుడికి నేను రాను. అదేంటమ్మా? అమ్మా జానకి, నీకు చూపొచ్చాక గుడికెళ్ళిందే లేదు. కూతురు పెళ్లి కళ్ళారా చూసే భాగ్యం కలిగినందుకు ఆ దేవుడికి కూడా పూజ జరిపించినట్టు ఉంటుంది కదమ్మా. వెళ్ళిరామ్మా. ఈ జానకి గుళ్ళో కడుగు పెడితే గుళ్ళోకి వెళ్ళలేని నేను ఈ శరీరం వదిలి బయటకు రావాలి. ఇప్పుడేం చెయ్యాలి? ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? బయలుదేరదాం. తాతయ్య వెళ్ళొస్తాం. మంచిదమ్మా. రామ్మా, పద. హే చరణ్, ఏంటి సడన్ సర్ప్రైజ్? బాబు చరణ్, బాగున్నావా? బాగున్నానండి. మళ్ళీ నా కోసం పెళ్లి కానుకలు ఏమైనా తీసుకొచ్చా ఏంటి? పెళ్లి కానుకలు కాదండి, పెళ్లికి ముందే గుళ్ళో ఒక పూజ ఉంది. ఆ పూజకి మీరు కూడా వస్తే బాగుంటుంది, అది చెప్పడానికి వచ్చాను. సరైన సమయానికే వచ్చావు బాబు. అయితే ఈ రెండు కుటుంబాల పూజ ఒకేసారి జరగబోతోంది. వెళ్ళిరండమ్మా. అలాగే తాతయ్య. అమ్మా బయలుదేరదాం పద. రండి. అమ్మ సౌందర్య, ఒక్క నిమిషం. ఏమైంది తాతయ్య? కుంకుమ బొట్టు. గుడికి వెళ్ళాక అక్కడ గుళ్ళో కుంకుమ పెట్టుకుంటాం. ఆ బొట్టు ఎలాగూ పెట్టుకోవాలి గాని, కానీ మన ఇంట్లో ఏదో కీడుందని స్వామీజీ చెప్పారు. ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి వెళ్లాల్సి వచ్చినా ఆయనిచ్చిన కుంకుమ పెట్టుకోమన్నారమ్మా. ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోమ్మా. అమ్మా, అమ్మా, గుడికి బయలుదేరదామని చెప్తుంటే ఇంకా ఆలోచిస్తావేంటి? ఏంటమ్మా?
శుభలేఖ స్వామివారి ముందు పెట్టి తప్పకుండా పూజ చేపిద్దాం. పదమ్మ వెళ్దాం. అలాగే వెళ్దాం. వెళ్ళొస్తాం మావయ్య. అలాగేనమ్మా. వెళ్ళొస్తామండి. నేను ఎలా చచ్చానో నువ్వు కూడా అలానే చావే. చంపుతా.